విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇదేం దరిద్రం. అధికారం ఉన్నా లేకున్నా అధినేతలు తాము పాలించే రాష్ట్రంలో ఉండాల్సిన అవసరం ఉంది. పవర్ చేతిలో ఉంటే ఒకలా, పవర్ పోయినంతనే మరోలా వ్యవహరించే తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2014 రాష్ట్ర విభజన అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా హైదరాబాద్లోనే ఉండేవారు. ఏదైనా కార్యక్రమాలు ఉన్నా, ఆందోళనలు ఉన్నా ఆయన ఏపీకి వచ్చేవారు. కట్ చేస్తే 2019లో జరిగిన ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న జగన్ చేతికి అధికార పగ్గాలు వచ్చాయి. అప్పటి వరకు ఏపీని పాలించిన చంద్రబాబు కొద్ది కాలానికే హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యారు. అంశాల వారీగా సందర్భానికి తగ్గట్టు ఏపీకి రావడం, కొద్ది రోజులు ఉండడం, ఆ తర్వాత హైదరాబాద్కు వెళ్లడం చేసేవారు. ఈ సందర్భంగా నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు తీరును తప్పుపట్టేవారు, బహిరంగంగా విమర్శించేవారు కూడా. విపక్ష నేతగా చంద్రబాబు ఏపీలో ఉండకుండా హైదరాబాద్లో ఉండడం ఏంటి అని ప్రశ్నించేవారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాత్రమే కాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం హైదరాబాద్ గన్నవరం అన్నట్లుగా సాగేది. ఎక్కువగా హైదరాబాద్లోనే ఉండేవారు. గతంలో వీరిద్దరూ ఇలా చేస్తే ఇప్పుడు వైసీపీ అధినేత వారి దారిలోనే నడుస్తున్నారు. గతంలో చంద్రబాబు పవన్లను తాను విమర్శించాను అన్న విషయాన్ని వదిలేసి తనను విమర్శించే అవకాశాన్ని ఇచ్చేలా జగన్ తీరు ఉంది. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆయన బెంగళూరుకు షిఫ్ట్ అయ్యారు. సందర్భానికి తగ్గట్లుగా గన్నవరం వస్తూ కొద్ది రోజులు ఉండి మళ్ళీ బెంగళూరుకు వెళ్ళిపోతున్నారు. గత వారమే గన్నవరం వచ్చిన ఆయన శుక్రవారం తిరిగి బెంగళూరుకు వెళ్ళిపోయారు. దీనికి సంబంధించిన జగన్ షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఇదంతా చూస్తే చేతిలో అధికారం ఉంటే ఏపీలో పవర్ లేనంతనే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్న అధినేతల తీరు చూస్తే ఏపీకి ఇదేం దరిద్రం అనుకోకుండా ఉండలేని దుస్థితి.